వాళ్ళకి ఏంటంటే వివాహ వ్యవస్థ లేదు కాబట్టి వాళ్ళదంతా దోచుకో మతం కదా. వాడు చెప్తాడు, వాడి పేరేంటబ్బా, యెహోవా. వాడు అంటాడు పురుష స్పర్శ ప్రతి స్త్రీని నీ కొరకై అట్టు పెట్టుకోండి అంటాడు. అసలు వాడెవడండి అసలు? మళ్ళీ నీవు చూస్తుండగా నీ భార్యని నీ చేరువానికి అప్పగించదు. ఇది గాడ్ బ్రోకరా. నేను అక్కడికి వీడియో పెట్టాను, ఏమని, నాతో సారీ చెప్పించండి అని. వాళ్ళకి సబ్జెక్ట్ లేదు కాబట్టి బూతులు వస్తాయి. ఇప్పుడు మనం నాన్న పాయింట్ ఏమిటంటే, కాన్వెంట్ అంటే ఏంటో తెలుసా? అక్కడ ఒక మాట ఉంది, హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్స్, హౌ ఈజ్ మై చిల్డ్రన్స్, హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్స్. అది వాళ్ళ వ్యవస్థ. నీకు అర్థమైందా? అంటే ఏమిటి? ఇది పెళ్లి చేసుకుంటది, కొన్నాళ్ళ తర్వాత వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకుంటది. ఆ పెళ్లి చేసుకున్నాడికి ఆల్రెడీ 2 పిల్లలు, దీనికి 2 పిల్లలు. వీళ్ళిద్దరూ కలిసి ఇంకో 2 అంటారు. అప్పుడు ఏమైంది? హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్స్, హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్స్, హౌ ఈజ్ మై చిల్డ్రన్స్. అంటే వీళ్ళకి వివాహ వ్యవస్థ, పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఏం లేదు. వాళ్ళంతా భోగభూమి, భోగవాలస్తారు. అందుకే వాళ్ళ దృష్టిలో, వాళ్ళ గ్రంథంలో, ఆ దుర్గంధంలో వాళ్ళ దేవుడు మనుషులకు మాత్రమే దేవుడు. అది వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే. నీకు అర్థమైందా? అన్ని కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత, ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. అన్ని చెప్పాడు స్వామి. ఏం చెప్పాడు? అందరికీ నేను తండ్రిని అని చెప్పాడు. వీడు ఏం చెప్తా అంటే, మిలిటరీ హోటల్ ఆనరేడు, నువ్వు ఆ పక్షిని వండుకో, ఈ జంతువుని తిను అని చెప్తాడు. వీడికి పొద్దున్న సాయంత్రం గొర్రె పిల్లని వేయాలి క్వార్టర్ బాటిల్తో. ఈ కాన్సెప్ట్, క్వార్టర్ బాటిల్ అంటే నీకు నవ్వద్దులే. అసలు ప్రపంచంలో వైన్ ఎక్కువ తయారైతే వాళ్ళ కంట్రీస్ లో. అందుకే వాళ్ళది వైన్ రిలీజియన్, మనది డివైన్ రిలీజియన్. జస్ట్ డిఫరెన్స్ అది. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే, ఈ పిల్లల కాన్వెంట్ అనే కాన్సెప్ట్ పుట్టడానికి కారణం ఏంటంటే, ఇది ఎప్పుడంటే అప్పుడు ఇలాగా తయారైపోయి యెహోవాలా తయారైపోతారు కదా. అప్పుడు ఈ ప్రొడక్ట్ అంతా ఎక్కడికి వెళ్ళాలి అని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ వదిలేసిన పిల్లలందరినీ ఓ చోట పెట్టి దానికి కాన్వెంట్ అని పేరు పెట్టింది, కన్వీనియంట్ గా. కాబట్టి కాన్వెంట్ కాన్సెప్ట్ ప్రపంచంలో తీసుకొచ్చిన దరిద్రపు మతం ఏది? మీకే సమయం అండి బీబు గారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ రాధా మనోహర్ దాస్, ఈ డిచ్కి బాబా వక్రీకరించిన బైబిల్ వాక్య భాగాలని ఒకసారి మనం గమనిస్తే, ఆయన ఏమంటున్నాడు? పురుష సంయోగం ఎరగనటువంటి స్త్రీలందరినీ కూడా మీకోసం అట్టి పెట్టుకోండి అని అంటున్నాడు యెహోవా అని అంటున్నాడు. సో ఆ వాక్య భాగాన్ని మీరు ఒకసారి పరిశీలిస్తే అది మనకు సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో ఉంటుంది. అది 14వ వచనం నుండి మీరు చదివితే అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి అని అంటే, వాస్తవానికి 20వ అధ్యాయం నుండి కూడా చదువుకుంటూ వస్తే మనకు ఆ సందర్భం బాగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి మోయాబీయులు అన్నటువంటి స్త్రీలు ఇశ్రాయేలీలతో వ్యభిచరించి వారిని దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపం చేసేలా ప్రేరేపించారు. అయితే మోయాబు దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ అలా చేయలేదు కాబట్టి ఎవరైతే ఆ పాపం చేశారో వాళ్ళని సంహరించమని, ఏ స్త్రీలైతే పురుష సంయోగం ఎరగలేదో వారిని మాత్రం చంపకుండా మీకోసం వారిని సజీవంగా ఉంచండి అన్నటువంటి విషయాన్ని చెప్పాడు అక్కడ. పెళ్లి చేసుకోవడానికి మీకోసం సజీవంగా ఉంచండి అని అంటే వారిని వెళ్ళి సంభోగించండి, ఇష్టం వచ్చినట్టు అనుభవించండి అని చెప్పడానికి కాదు. ఎందుకంటే యుద్ధంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని ఎలా ట్రీట్ చేయాలన్నటువంటి నియమాలు ఉన్నాయి ఖచ్చితంగా. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 10 నుంచి 14వ వచనం వరకు మీరు చదివితే అక్కడ ఆమెను పెళ్లి చేసుకోవాలని, ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆమెను విడిచిపెట్టినా ఆమెను గౌరవంతో పంపించి వేయాలే తప్ప ఇంకొక బానిస స్త్రీగా పరిగణించి ఇంకొకరికి అమ్మేయటం లాంటివి కానీ ఎప్పుడు చేయకూడదని చెప్పి ఆమె సంరక్షణకు కూడా అవసరమైనటువంటి నియమాలని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. వివాహాన్ని గౌరవించేటటువంటి మాటలు ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్నాయి తప్ప వివాహ వ్యవస్థను పక్కన పెట్టి లైంగిక కార్యాలు ఏవి చేసినా దాన్ని వ్యభిచారంగా, అది మరణదండనకు పాత్రమైనటువంటి నేరంగా నేర్పించినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. నువ్వు చూస్తుండగానే నీ భార్యలను ఇంకొకరికి అప్పచెప్తాను అని చెప్పినటువంటి మాట అది యుద్ధం జరిగేటటువంటి పర్యవసానాలని వర్ణిస్తూ చెప్పినటువంటి మాట. ఏ యుద్ధంలో అయినా సహజంగా జరిగేది అది. సో అలాంటి పర్యవసానాలు నీ మీదకి రాకుండా ఉండాలంటే దేవునికి విధేయుడిగా ఉండు. ఎందుకంటే యుద్ధం వచ్చిందంటే మాత్రం అలాంటి పర్యవసానాలు తప్పవు. మరి ఇలా ఉంటుంది ఒక యుద్ధం వస్తే అని చెప్పడానికి వర్ణిస్తూ చెప్పినటువంటి మాట అది. అర్జునుడు కూడా కృష్ణుడితో మాట్లాడుతూ ఏమంటాడు? యుద్ధం జరిగితే స్త్రీలు పాడైపోతారు, వర్ణసంకరం జరుగుతుంది అంటాడు. అది సహజంగా ఏ యుద్ధంలో అయినా జరిగేటటువంటి విషయమే. సో ఆ కాంటెక్స్లో చెప్పినటువంటి మాటను తీసుకొచ్చి యెహోవా దేవుడు ఇలాంటి వాడని చెప్పడానికి
అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నేను కూడా నీ వంటి వాడిని అనుకున్నామని దేవుడు నిందిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుడు ఇప్పుడు వెంటనే ప్రతిస్పందించట్లేదు కాబట్టి దేవుడు కూడా డిచ్కి బాబా లాంటోడే అని అనుకుంటున్నాడు. ఈ డిచ్కి బాబా అంటే మీరు అసలు ఈ డిచ్కి బాబా అనే పేరు ఎందుకు వచ్చిందని ఇందాక బ్రదర్ అడిగారు. అయితే వాస్తవానికి డిచ్కి బాబా అనే పేరు ఎందుకు వచ్చిందని మనకు తెలుసు. కొన్ని కాల్స్ లీక్ అయ్యాయి, సిరీస్ ఆఫ్ కాల్స్. ఒక అమ్మాయితో ఇతను మాట్లాడుతున్నాడు. ఇతను ఒక బ్రహ్మచారి ఏమంటున్నాడు, నేను 100 మంది పిల్లల్ని కనాలంటున్నాడు. ఏంటండి, బ్రహ్మచారి ఇతను, కానీ 100 మంది పిల్లల్ని కంటాడంట ఆ అమ్మాయి ద్వారా. అది ఇతనికి ఉన్నటువంటి సంస్కారం. ఇతను యెహోవా దేవుడిని ప్రశ్నిస్తాడు. వివాహాన్ని మాత్రమే గౌరవించి వివాహం వెలుపల ఎలాంటి లైంగిక కార్యకలాపాలు జరిగినా దాన్ని మరణంతో దండించాలి అని చెప్పినటువంటి దేవుడిని ప్రశ్నించడానికి ఇతను సరిపోతాడా? క్యారెక్టర్ లేని ఇడియట్ ఇతను సరిపోతాడా? అడుక్కు తినే రాధా మనోహర్ డాష్. ఓకే, సో ఇతను యెహోవా దేవుడిని ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇలా అంటే వావి వరుసలు తప్పి ప్రవర్తించడం అనేది పాశ్చాత్య దేశాల్లో కూడా ఎప్పుడు ప్రారంభమైంది? అది ఉంది వాస్తవమే, కానీ ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడైతే వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టారో, ఎప్పుడైతే బైబిల్ గ్రంథం పైన ఆధారపడినటువంటి చట్ట వ్యవస్థను వాళ్ళు పక్కన పెట్టారో, ఎప్పుడైతే మాకు స్వేచ్ఛ కావాలి, బైబిల్ మా పైన అజమాయిషీ అక్కర్లేదు అన్నటువంటి ఆ నిర్ణయానికి వచ్చారో అప్పుడు అది పతనానికి నడిచింది. ఆ పాశ్చాత్య కల్చర్ అంతా కూడా, వెస్ట్రన్ కల్చర్ అంతా కూడా. దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ కల్చర్, దట్ ఈస్ వెస్ట్రన్ కల్చర్. అది మీకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే నువ్వు 100 మంది పిల్లల్ని కంటావు బ్రహ్మచారిగా ఉండి. సో నీకు అవసరం నిజంగా అలాంటి కాన్వెంట్ల డెఫినేషన్ నిజంగా అదే అవుతే ఆ కాన్వెంట్ నీకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే నువ్వు 100 మంది పిల్లల్ని కానీ ఎక్కడ పెడతావు? దేశం మీద వదిలేస్తావా? లేకపోతే దేవదాసులుగా తయారు చేస్తావు వాళ్ళని? కాబట్టి నీలాంటి వాళ్ళని కాపాడడానికి అలాంటి కాన్వెంట్లు అవసరమే. ఇది కూడా మంచిదే. ఓకే, నీలాంటి వాళ్ళు కని వదిలిపెట్టినటువంటి పిల్లల్ని కాపాడడానికి. అంటే ఇందులో మీ గ్రంథ ప్రకారం దీంట్లో తప్పు కూడా ఏం లేదు. ఎందుకంటే ఇందాక సంస్థాపన ఎలా జరుగుతుందో ప్రవీణ్ గారు చక్కగా వివరించారు. ధర్మ సంస్థాపన కురుక్షేత్ర యుద్ధం ద్వారా జరిగినటువంటి ధర్మ సంస్థాపన ఒకటి వర్ణ వ్యవస్థ అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని సంస్థాపన చేయడము ఒకటవుతే, ఇంకొకటి నియోగ ధర్మాన్ని కూడా అది చాలా బాగా సంస్థాపన చేస్తూ ఉంది. ఎందుకంటే నేను ఊరికనే అనట్లేదు, మీరు మహాభారత కథ అంతా కూడా చదవండి. అదొక ప్రాపర్టీ గొడవ వాస్తవానికి. అంటే ఆ దేశం, ఆ రాజ్యము ఎవరికి రావాలి అన్నటువంటి గొడవ. ఎందుకు పాండురాజు పిల్లలకి రావాలి? ఎందుకంటే వాళ్ళు పాండురాజు పెద్దవాడు కాబట్టి వాళ్ళ పిల్లలు హక్కుదారులు కాబట్టి అన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఒకవేళ తీసుకుంటే, లేకపోతే అదేంటి ధృతరాష్ట్రుడు ఒకవేళ అంధుడు కాబట్టి అతను రాజ్య పరిపాలన చేయలేడు కాబట్టి పాండురాజుకి అతని పిల్లలకి రాజ్యం రావాలన్నటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, ఈ 5 పాండవులు పాండురాజుకు పుట్టినటువంటి పిల్లల కాదే, నియోగం వల్ల పుట్టారు. ఎవరెవరు కన్నారో మనకు తెలుసు. యముడు, వాయువు, ఇంద్రుడు, వీళ్ళు కంటే పుట్టినటువంటి పిల్లలు కదా ఈ పాండవులు. వాళ్ళు పాండవులు ఎలా అయ్యారు, వాళ్ళు పాండు పిల్లలు ఎట్లా అయ్యారు? నియోగం ద్వారా తప్ప. కాబట్టి వాళ్ళకి రాజ్యం రావాలన్నది ధర్మం అవుతే అది సంస్థాపన చేయడం కోసం ఒకవేళ యుద్ధం జరిగి ఉంటే ఆ యుద్ధం ద్వారా అతను నియోగ ధర్మాన్ని స్థాపించాడు. అలా పిల్లలు పుట్టడాన్ని ధర్మంగా పరిగణించి దాన్ని సంస్థాపన చేసినటువంటి ఘనత మీ కృష్ణుడికే దక్కాలి. అలాంటి వాడు యెహోవాను సంబోధిస్తూ వాడెవడండి వీడెవడండి అని మాట్లాడుతున్నాడు, నోరు పారేసుకుంటున్నాడు. వాస్తవానికి ఆ మాటలు కృష్ణుడికి వర్తించాలి, యెహోవాకి కాదు. రైట్, ఓకే. ఎందుకు ఆ మాటలు అంటున్నారు అని అంటే ఆయన చూడండి, అర్జున విషాద యోగం ఇది మొదటి భగవద్గీతలో మొదటి అధ్యాయం ఇది. ఇందులో చూడండి, అర్జునుడు అంటున్నాడు, అర్జున ఉవాచ ఏమంటున్నాడు, దృష్ట్యేమం స్వజనం కృష్ణ మయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశస్యతి. అంటే చూడండి, నేను మరి యథార్థమైన అర్థించిన బంధువులను చూసి నా అవయవాలన్నీ పట్టి తప్పుకుపోతున్నాయి. అంటే మా బంధువులు వచ్చారు, వాళ్ళని ఎట్లా చంపాలి, కుటుంబం కదా, కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు కదా. అవును, అందుకు ఆ విషయం చెప్తున్నాను. అంటే ఇంతమంది కుటుంబస్తులు వస్తే, మనవాళ్ళు వస్తే, ఆచార్యాహ పితరహ పుత్రాస్తదైవ చ పితామహ, అంటే పితామహులు, ఆచార్యులు, పితరులు, పుత్రులు వంటి వాళ్ళు వీళ్ళందరూ వస్తే వీళ్ళను ఇలాంటి వాళ్ళను చంపి ఎలాంటి సుఖాలను మనం ఆకాంక్షిస్తున్నాం అని ఈ కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. సుఖాలను ఆకాంక్షిస్తూ గురువులను, తండ్రులను, పుత్రులను, పితామహులను, మేనమామలను, మామలను, మనుమలను, బావలను, ఇతర బంధువులను, ధనాస్త్రాలపై ఆశను వదిలి యుద్ధానికి ఎలా వచ్చారు, వీళ్ళని ఎలా చంపాలి అని బాధపడుతూ ఉంటే ఈయనంటాడు, ఏమి
ఈయన ఏం మాట్లాడుతున్నాడు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృత్స్న్యం అధర్మో అభివత్. అంటే ఇలా మనం గనక యుద్ధం చేస్తే కులనాశనం అయిపోతుంది, కులధర్మాలు విశిష్టమైపోతాయి. ఎందుకంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీసు దృష్టాశు వార్ష్ణేయ జాయతే వర్ణసంకర, అంటే ఎవరైతే స్త్రీలు మిగిలిపోతారో వాళ్ళు మిగిలిన వాళ్ళతో కూడా పోయి కలుస్తారు, అప్పుడు వర్ణసంకరం జరుగుతుంది. దీని కారణంగానే భగవద్గీత పుట్టింది. ఓకే, ఈ ప్రశ్నలకు సమాధానంగానే భగవద్గీత పుట్టింది. కానీ ఈయనేమంటున్నాడు? నేను ఈ యుద్ధంలో మొట్టమొదటిగా నేనే మాట్లాడుతున్నాను. ఓ పార్థ, నువ్వు ఇవన్నీ ఆలోచించద్దు. చంపేవాణ్ణి నేనే, చంపేది నేనే, చచ్చిపోయేది నేనే, నీకెందుకు భయం, పోయి చంపు అంటున్నాడు. ఎవరిని చంపంటున్నాడు? కుటుంబంలో ఉన్న వాళ్ళనే. కుటుంబ వ్యవస్థ గురించి ఈయన మాట్లాడతాడు. ఈయన పంచేటటువంటి పుస్తకం ఏం చెప్తుంది? కుటుంబంలో ఉన్న వాళ్ళని చంపమని చెప్తుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళని చంపమనే ఈయన కుటుంబ వ్యవస్థ గురించి ఎట్లా మాట్లాడతాడు? కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి అంటే, ఇంతవరకు మన బిబ్బు గారు చెప్పినట్లుగా నియోగ వ్యవస్థ గురించి మాట్లాడాలి. అలాగే మత్స్యపురాణం 71, 56 నుంచి 59 వరకు కనుక చూసినట్లయితే, ఒక బ్రాహ్మణుడు ఒక ఆదివారం పూట మీ ఇంటికి వచ్చి మీ అమ్మనో అక్కనో చెల్లినో ఎవరినైనా చూసి నాకు కావాలి అని అంటే ఆపకూడదు. ఆపితే యథా యథా హి ధర్మస్య అని వస్తాడు మళ్ళీ చంపడానికి. ఎందుకు ఆపకుండా వాళ్లకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇవ్వడమే సనాతన ధర్మంలో ఉన్న దాన్ని ఏమంటారు, కుటుంబ వ్యవస్థ. నేను సొంతంగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మత్స్యపురాణం 71, 56 నుంచి 59 వరకు, మత్స్యపురాణం 71, 44 నుంచి 45 వరకు. బ్రాహ్మణుడు వచ్చి నీ ఇంట్లో ఉన్న స్త్రీ పైన కోరికలు చూపిస్తే నువ్వు ఆపడానికి వీల్లేదు. నువ్వు అతనికి నీ భార్యనైనా, నీ అమ్మనైనా, నీ అక్కనైనా, నీ చెల్లినైనా ఇవ్వాలి. ఇది నువ్వు చెప్పే కుటుంబ వ్యవస్థ. మాకు దీని నుంచి బయటకు వచ్చాం కాబట్టి సుఖంగా ఉన్నావు. నువ్వు మళ్ళీ అక్కడికి పిలుస్తున్నావు మమ్మల్ని. ఇంకో విషయం, ఇదే మత్స్యపురాణం 71, 26 ఇంకా ముందుకు వెళ్ళక ముందే మీరు చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని బహుశా సుప్రీంకోర్టు కూడా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి స్త్రీలకు ఒకవేళ శరీర కోరిక ఉంటే తీర్చుకోవచ్చు, తప్పేం కాదు అనే జడ్జిమెంట్ అట్లాగే ఇచ్చి ఉంటుంది. ఉండొచ్చు. కానీ ఇంతకంటే ముందు ఇంకొక జడ్జిమెంట్ వచ్చింది. 1800 చిల్లరలోనే క్రైస్తవ మిషనరీలు పోరాడి జడ్జిమెంట్ తీసుకొచ్చారు. ఏంటి ఆ జడ్జిమెంట్ అని అంటే, పెండ్లైనప్పుడు 7 రాత్రుళ్ళు ఒక బ్రాహ్మణుడితో పెండ్లికి ఇవ్వబడినటువంటి కన్యాదానం చేయబడినటువంటి స్త్రీ గడపాలి అని చట్టం పెట్టారు వీళ్ళు. ఎలా వచ్చింది ఆ చట్టం? ఇదిగో ఈ మత్స్య పురాణం, ఇదిగో ఈ బ్రహ్మవైవర్త పురాణం, ఈ దాన్ని ఏమంటారు మనుస్మృతి మరియు పరాశర స్మృతి నుంచి తీసుకున్న వాక్యాలను చూపించి, బ్రాహ్మణుడు అంటే ఈ ప్రాంతంలో ఆర్యుల బీజం లేదు. ఈయనేమంటున్నాడు? అన్ని యోనుల్లోనూ బీజం వేసేది నేనే, అందరికీ తండ్రి ఆయనే, ఈ మిలిటరీ హోటల్ యజమాని అంటూ యేసుప్రభు గురించి లేకపోతే బైబిల్లో దేవుడి గురించి మాట్లాడుతున్నాడు కదా, అక్కడికి వస్తాను. ఎవరు మిలిటరీ హోటల్ యజమానం, కానీ బీజం వేసేది నేనే అని అంటే అర్థం ఏంటి? అన్ని యోనుల్లో అంటే అర్థం ఏంటి? అందరు స్త్రీల యొక్క మర్మాంగాల్లో కృష్ణుడు చేంజ్ చేస్తాడంట. ఇదా నువ్వు చెప్పాలనుకున్నది? కృష్ణుడు వచ్చి అన్ని స్త్రీల యొక్క మర్మాంగాల్లో బీజం విడిచిపెట్టి శుక్రకణం విడిచిపెట్టి పోతాడా? అది నువ్వు చెప్పే నువ్వు చదివినటువంటి మంత్రానికి అది అర్థం. ఇది మీ దేవుడు చెప్పేటటువంటిది. మా దేవుడు చెప్పేది ఏంటి? అందరినీ, స్త్రీలను పురుషులను సమానముగా నా బిడ్డలుగా, నా పోలిక, నా దాన్ని ఏమంటారు లైక్నెస్లో, సారూప్యతలో నేను చేశాను అంటున్నాడు. మత్స్యపురాణం 71, 26 నుంచి 30 వరకు ఇంద్రుడు ఏం చేశాడు? ఇంద్రుడు వచ్చి ఆయనకున్నటువంటి దాన్ని ఏమంటారు చాలామంది స్థానికంగా ఉన్నటువంటి దాసులను, దస్యులను, లేకపోతే దానవులను, అసురులను చంపిన తర్వాత వాళ్ళ భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తీసుకొచ్చి ఏమంటున్నాడు? ద నంబర్లెస్ విడోస్ అండ్ దోస్ ఉమెన్ హూ వర్ ఫోర్స్ఫుల్లీ సీజ్డ్ అండ్ ఎంజాయ్డ్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ అండ్ రిమైన్ డివోటెడ్ టు ద కింగ్స్ అండ్ దేవాస్. దేవులకు, దేవతలకు అంటే బ్రాహ్మణ క్షత్రియాదులకు వీళ్ళు ఎలా ఉండాలి? ప్రాస్టిట్యూట్స్గా ఉండడం కోసం ఇంద్రుడు పెట్టాడు. ఇది మీ దేవుడు చెప్పేటటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏంటి? కుటుంబ వ్యవస్థ. ఏంటి కుటుంబ వ్యవస్థ? ఇంతవరకు మీ దాన్ని ఏమంటారు? కన్యకలను ఉంచుకో. ఎందుకు ఉంచుకోమన్నాడు? పెండ్లి చేసుకోవడానికి ఉంచుకోమన్నాడు. ముందు వారికి శోకమును వారు పూర్తిగా ఏడవటం కోసం 2 నెలలు సమయం ఇమ్మన్నాడు. క్షమించండి, నెల రోజులు సమయం ఇమ్మన్నాడు. ఆ తర్వాత వారి దుఃఖ వస్త్రాలను విడిపించడానికి లేకపోతే దాని స్తుతి వస్త్రాలను ధరించమన్నాడు. అందుకే నేను వచ్చాను అంటూ 61వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుకుంటాడు. దుఃఖాక్రాంతులైన వారికి
స్తుతి వస్త్రమును ధరింప చేయటానికి వచ్చాను అని అంటాడు. దిస్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విజిటింగ్ అస్. కానీ మీ దేవుడు ఎందుకు వస్తాడు? బ్రాహ్మణుల చేతికి మీ అమ్మను, మీ అక్కను, మీ చెల్లిని ఇవ్వను. ఇది నువ్వు చెప్పే కుటుంబ వ్యవస్థ, సనాతన ధర్మంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ. ఏమి నేను సొంతంగా చెప్తున్నా, మహాభారతం 1వ అధ్యాయం 102 ఇందులో ఉన్నటువంటి కదా, భీష్మ కట్ ఆఫ్ విత్ హిస్ ఆరోస్ అని అవన్నీ అయిపోయిన తర్వాత, దెన్ దట్ ఫార్మిస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద wielders of the weapons having vanquished in battle of those monarchs pursued his way towards the capital of the Bharatas, taking those maidens with them. అక్కడ అంటే యుద్ధంలో మిగిలిపోయినటువంటి ఆ స్త్రీలందరినీ కూడా వ్యభిచారులుగా తనతో ఉంచుకోవడం కోసం తీసుకెళ్ళాడు. ఇది మీ వ్యవస్థ, సనాతన ధర్మం నేర్పించేటటువంటి వ్యవస్థ. నారద స్మృతి 12వ అధ్యాయం 78. ఎవరితో కావాలంటే అప్పుడు, ఎవరితో కావాలంటే వారితో, ఎలా కావాలంటే అలా నువ్వు వేశ్య బానిసలను ఉంచుకోవచ్చు అని చెప్పింది నీ ధర్మం నాయన, మా ధర్మం కాదు. అందుకనే మహబూబ్ నగర్లో ఈ రోజుకు కూడా మనకు దేవదాసి వ్యవస్థ కనిపిస్తుంది. ఈ రోజుకు కూడా దాన్ని ఏమంటారు, బ్రాహ్మణుల దగ్గర 7 రాత్రులు గడపటం అవసరం లేదు అన్న వ్యవస్థ తీసుకొచ్చింది క్రైస్తవ సమాజం. ఆ క్రైస్తవ సమాజం తీసుకొచ్చింది కనుకనే ఈరోజు టీవీలు చూస్తున్నటువంటి హైందవ సహోదరులకు కూడా నేను చెప్తున్నాను ఈ విషయం. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి గుండాలు తీసుకొచ్చే మళ్ళీ మన పైన ఇంపోజ్ చేసే ధర్మం ఏం చేస్తుంది అని అంటే, మన స్త్రీలను, మన ఇంట్లో ఉన్న వారిని, ఒకానొక రోజు మహాభారతంలో ఇంకొకటి జరుగుతుంది. ఈయన ఉంటాడు, ఒక క్షత్రియుడు ఉంటాడు, వాళ్ళ భార్య ఇంట్లో ఉంటుంది, ఈయన కొడుకు మాత్రం వెయిట్ చేస్తుంటాడు. ఒకనొక బ్రాహ్మణుడు లేకపోతే ఒక యోగి లేకపోతే ఒక దాన్ని ఏమంటారు తపస్సు చేసుకుని ఆయన వస్తాడు, చూసి నీ భార్య బాగుంది నాకు ఈ అంటాడు. అంటే ఆయన వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉంటాడు. కొడుకు అడ్డం పడతాడు, అయ్యో అలా తీసుకెళ్ళడానికి వీల్లేదండి అంటే, నాయన అంటాడు, ఆగురా నాయన, అదే సనాతన ధర్మం అంటాడు. ఇది నువ్వు చెప్పే కుటుంబ వ్యవస్థ. కానీ క్రైస్తవ కుటుంబ వ్యవస్థ ఏమిటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఏ విధముగా ఏకమై ఒక దేవుడు ఉన్నాడో అలాగే ఒకసారి పెండ్లి ఆడిన వ్యక్తిని నీవు ఎప్పటికీ పరిత్యాగ పత్రిక ఇవ్వటానికి వీలేదు అని ఖండించినటువంటి ప్రభువు ఏమంటున్నాడు? ఇది మీ హృదయ కాఠిన్యము వలన ఇవ్వబడిందే కానీ పరిత్యాగ పత్రిక అన్నది ప్రభువు ఒక పురుషునికి ఒక స్త్రీని మాత్రమే ఇచ్చాడు అని చెప్పాడు. ఇది క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ. ఇక నియోగం అని సోదరుడు చెప్పాడు. నియోగం అంటే అర్థం ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికాకు, ఆస్ట్రేలియాకు పోయాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తే 4 ఏళ్ళ కొడుకుని నాకు బహుకరించాలి. ఎట్లా? నేను అమెరికాలో ఉంటే నాకు కొడుకు పుట్టడం ఏంటి అంటే, ఈమె పెళ్లి చేసుకోకుండా ఒకడితో పడుకోవాలి. ఇది ధర్మం. 4 పాదాల మీద నడవడం అంటే నియోగం చేయాలి. అట్లాగే పాండవులు పుట్టారు. అవును, అందుకే ఆయన చెప్పాడు. ఆ విషయం చెప్పడం కోసం నేను ఈ విషయం చెప్తున్నాను. ఇది కుటుంబ వ్యవస్థ, సనాతన ధర్మంలో ఉన్న కుటుంబ వ్యవస్థ. ఏంటి? నేను అమెరికాకి వెళితే నా భార్య నాకు కొడుకును బహుకరించాలా? నేను కనుక చనిపోతే నా భార్య పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోకపోతే ఆమెకు కామ కోరికలు ఉంటాయి, వేరే వాళ్ళను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ స్త్రీని పెళ్లి చేసుకొని ఇవ్వకూడదు, కానీ పిల్లలు కనాలి. ఎలా? నియోగ వ్యవస్థను ప్రవేశపెట్టు. ఆ పక్కింటోడు వాడో వీడో 2 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. పోనీ ఎవడైతే పిల్లలు కన్నాడో వాడికి ఏమైనా బాధ్యత ఉంటుందా? నియోగ వ్యవస్థలో చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే నీకు పిల్లలను కన్నాడో వాడు కేవలము 2 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలే వాడికి బాధ్యత ఉంటే, ఆ తర్వాత బాధ్యత లేదు, నీదే బాధ్యత. అంటే స్త్రీని నువ్వు ఇలా చూపించి, ఈ విధంగా నిమ్న స్థాయిలో చూపించి, కేవలం నీ కామవాంఛలను తీర్చుకోవటానికి ఉపయోగపడే ఒక ఉపకరణంగా చూపిస్తే అది సనాతన ధర్మమా? ఒకసారి పెళ్లి చేసుకున్న స్త్రీని విడవటానికి వీలు లేదు అని చెప్పే పుస్తకం నీకు దాన్ని ఏమంటారు, మిలిటరీ హోటల్ యజమానా? దుర్గంధం ఎక్కడుందో మొత్తం తెలుస్తూ ఉంది ఇక్కడ. నియోగ వ్యవస్థకు ఉన్నటువంటి, ఒకవేళ అడిగేవాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడకుండా చెప్తున్నాను, ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాల్యూమ్ 2. వివేకానందుని గురించి చాలా మంది మాడుతుంటారు కదా, అందుకు చెప్తున్నాను. ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాల్యూమ్ 2, రిపోర్ట్స్ ఆఫ్ ఎన్ అమెరికన్ న్యూస్ పేపర్, ఐడియల్ ఆఫ్ ఉమెన్హుడ్. ఇది భారతదేశంలో జరిగినటువంటి తంతు. గరుడ పురాణం మొదటి నంబర్ 195 16 నుంచి 17 వరకు, గరుడ పురాణం 95, కూర్మ పురాణం 2 22 నుంచి 98 వరకు. ఇక్కడంతా కూడా నియోగ వ్యవస్థను గురించే రాశారు. ఇది నువ్వు చెప్పేటటువంటి నీ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లైంగికత. ఇంకొక వివాహ వ్యవస్థ ఏంటి వీళ్ళది? 8 సంవత్సరాలుంటే నువ్వు పెళ్లి చేయాలా పిల్లకు. దీన్ని ఏమంటారంటే ఈ రోజుల్లో దీన్ని ఏమంటారంటే పీడోఫైల్ అంటారు.
నీకు చిన్న పిల్లలకు పెద్దలకు కూడా తేడా లేకుండా ఎర్రకొక్క కట్టుకొని తిరుగుతున్నావు అని అర్థం దీనికి. 8 ఏళ్ల పిల్లని చూసుకొని ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు? అది నువ్వు నీ వివాహ వ్యవస్థ. ఆ వివాహ వ్యవస్థ సనాతన ధర్మమా? బైబిల్ చెప్పేటటువంటి వివాహ వ్యవస్థ నీకు ఇబ్బందిగా ఉందా? తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్సెస్ట్ అంటే పిల్లలను ఎలా రేప్ చేయాలి, దానికి ఒక కోర్సు పెట్టారు ఇక్కడ. సొంత చెల్లెల్ని ఎలా రేప్ చేయాలి ఒక కోర్సు పెట్టారు ఇక్కడ కదా. నియోగ వ్యవస్థ అయిపోయింది, బాల్య వివాహాలు అయిపోయాయి, నేను చచ్చిపోయాను, నా భార్య అది బతికి ఉంటే ఎవడినో ఒకరిని తగులుకుంటుంది. ఈయన అంటున్నాడు కదా, ఇది పెళ్లి చేసుకుంది, ఇంకొకరిని తగులుకుంది, వీడికి 2 పిల్లలు, దానికి 2 పిల్లలు, హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్, హౌ ఈజ్ మై చిల్డ్రన్, హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్ అని. ఇది చిల్డ్రన్స్ భలే మాడుతుండలే. అయితే ఇక్కడ నియోగ వ్యవస్థలో హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్, మై చిల్డ్రన్ కూడా ఉండదు. అంతా ఓన్లీ మై చిల్డ్రనే. కానీ చిల్డ్రన్కు ఫాదర్ ఎవడైనా ఉండొచ్చు. అది నీ సనాతన ధర్మం. ఇంకొకటి ఏంటి, నా భార్య, నేను చచ్చిపోయాను, నా భార్య, ఇదంతా నియోగం కాకపోతే నువ్వు వెళ్ళిపోయి ఆడి చిత్తులో పడి చచ్చిపో. ఇది నీ వివాహ వ్యవస్థ. నా భార్యను బతకడానికి కూడా నువ్వు అనుమతి ఇవ్వు. అది నీ వివాహ వ్యవస్థ. నువ్వు వచ్చి వివాహ వ్యవస్థ గురించి మాట్లాడితే ఎట్లా? వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే బ్రహ్మ తన కూతురుతో ఏం చేశాడో కూడా తెలుసుకోవాలి కదా. వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే శివుడు విష్ణువుని ఏం చేశాడో కూడా తెలుసుకోవాలి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రమ్మనండి వివాహ వ్యవస్థ. ఇదే టాపిక్, తప్పకుండా వివాహ వ్యవస్థ బైబిల్లో మరియు సనాతన ధర్మాల్లో చూద్దాం. ఏదో మీరు